కార్యక్రమానికి తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి దైవజనులకు, అలాగే స్థానిక సంఘ సభ్యులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈరోజు క్షమించటము అనే విషయాన్ని మనము నేర్చుకుందాం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వము, ఇవి వ్యక్తుల మధ్య చాలా దూరాన్ని తీసుకొస్తాయి. వీటిని మనము సహజంగా ప్రతి చోట మనం చూస్తూ ఉంటాము. ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాన్ని ప్రదర్శించటము, క్రోధము, అల్లరి అంటే తగాదాలు, ఆ తగాదాల్లో దూషణ మాటలు అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము, ఇంకా దానికి మించిన దుష్టత్వము, వీటిని మనము వ్యక్తుల మధ్య చూస్తూ ఉంటాము. అయితే క్రైస్తవులకు దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, మీరు అలా ఉండకూడదు. మీరు వాటన్నిటిని విడిచిపెట్టాలి. ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరి, దూషణ మాటలు, సకల దుష్టత్వాన్ని విసర్జించండి. విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, మీ హృదయాల్లో కరుణ పొంగాలి. అలాగే మీలో దయ అనేది పుట్టాలి. మీలో ఎదుటివారి పట్ల, ప్రత్యేకంగా ఎదుటివారి పట్ల, ఒకరి పట్ల ఒకరు. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, అంతే కదా. క్రీస్తుకు మన పట్ల దయ లేకపోతే, క్రీస్తుకు ఆయన హృదయము మనల్ని చూచి కరుణతో ద్రవించకపోతే అసలు మనల్ని క్రీస్తు క్షమించేవాడు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని ఏమంటాడంటే, అది కళంకమైన, ముడతైన, మచ్చ, డాగు అటువంటిది ఎట్టిది ఉన్నా ఆయన దాన్ని ప్రేమించి తన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంటే సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ మనుషుల్లో ఎంత నీచమున్నా, ఎంత చెడున్నా, వాళ్ళు సరైనటువంటి విధానాలలో లేకపోయినా క్రీస్తు తన దయ, తన కరుణ తన హృదయంలో ఉండటాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనల్ని క్షమించాడు. మనల్ని క్షమించకపోతే ఆయన సిలువలో త్యాగం చేసేవాడు కాదు. అందుకే మనకి ఆయన చెప్పేది ఏంటంటే, మన జీవితాల్లో కూడా మనకు ఇష్టం లేనటువంటి వాళ్ళు, అంటే మనకిష్టం లేని వాళ్ళు అంటే మనల్ని ద్వేషించేటువంటి వాళ్ళు, అకారణంగా మనల్ని తిట్టేవాళ్ళు, రకరకాలైనటువంటి వ్యక్తులను, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళను మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలో ఒక క్రైస్తవులుగా ఇక్కడ పౌలు ఎఫెసులో ఉన్న సంఘ సభ్యులతో మాత్రమే కాదు, మనందరికీ, క్రైస్తవ లోకాన్న అంతటికీ ఆయన సెలవిచ్చేది ఏంటంటే, యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు
అలాగే మన మన తండ్రి అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఏం జరిగిందంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, కాబట్టి యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించాడు. అలాగా మనం కూడా ఒకరినొకరము క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారికి తన శిష్యులు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో మోడల్ ప్రేయర్ అంటారు. ఎలా చేయాలో మాకు నేర్పించండి అన్నప్పుడు యేసుక్రీస్తు ఇలాగూ ప్రార్థన చేయండి అని చెబుతూ ఒక మాట మాట్లాడతాడు. 6:12లో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులు అంటే అచ్చున్న వాళ్ళు, అప్పున్న వాళ్ళు అని అర్థం. అప్పున్న వాళ్ళు అంటే కేవలము డబ్బు రూపంగా అప్పున్న వాళ్ళని కాదు. లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మాకచ్చి ఉన్న ప్రతి వారిని, అచ్చి లేకపోతే రుణము లేకపోతే అప్పు లేకపోతే రుణము అనేది ఇక్కడ కేవలము ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే కాదు. ఇక్కడ యాంప్లిఫైడ్ వర్షన్ అని ఒకటి ఉంది, ఇంగ్లీష్ వర్షన్. దానిలో ఇంకా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, అండ్ ఫర్గివ్ us our sins, for we ourselves also forgive everyone who is indebted to us. దాన్ని ఏమంటారంటే, who has offended us or done us wrong. మాకు అచ్చి ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరు మమ్మల్ని వ్యతిరేకించారో, ఎదిరించారో, అలాగే మా విషయంలో ఎవరు తప్పు చేశారో, మా విషయంలో ఎవరు తప్పుగా ప్రవర్తించారో వాళ్లను మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్ములను క్షమించండి. దాని అర్థము, ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనము వారిని క్షమించి ఉండాలి. అప్పటికే మనం ఆ ప్రార్థన చేస్తున్నామంటే, మా దేవా మమ్మల్ని క్షమించండి అంటాం కదా. మనము దేవుణ్ణి క్షమించమని అడిగేటప్పుడు దానికంటే ముందే మనము ఇతరులను క్షమించి ఉండాలి. అది ఏ విషయంలోనైనా సరే, ఆ వ్యక్తి మన జీవితంలో ఏ తప్పు చేసినా, ఏ రకమైనటువంటి పొరపాటైనా, అది మనము తట్టుకోలేనిదైనా, ఇంకేదైనా సరే, ప్రభు మనకి చెప్పేది ఏంటంటే, క్షమించండి. ఇంకా బైబిల్ పరిభాషలో క్షమించటం అంటే స్పష్టంగా ఏం చెప్తాడంటే, డెట్స్ ఆఫ్ సిన్ ఈజ్ కంప్లీట్లీ క్యాన్సిల్డ్ అనమాట. బైబిల్ పరిభాషలో క్షమించటం అంటే పాపము యొక్క అప్పు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసివేయటము. క్షమించటం అంటే ఇక దాన్ని మనసులో పెట్టుకో. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని క్షమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన తన రక్తాన్ని చిందించి మన కోసం చనిపోయాడు, మనల్ని క్షమించాడు అన్నాడంటే, ఇక ఏదన్నా కొదువు ఉందా? ఇంకా క్షమించాల్సింది ఇంకేదన్నా ఉందా? లేకపోతే అంతా అయిపోయిందా? నేను చెప్పింది మీకు అర్థమైందా? యేసుక్రీస్తు మనలను క్షమించాడు, ఆయన సిలువలో చేసిన త్యాగం ద్వారా మనల్ని క్షమించాడు అన్నాడంటే, ఆ క్షమించటంలో ఇంకా ఏదన్నా ఉందా? క్షమించాల్సినవి ఏవైనా, లేకపోతే పూర్తిగా క్షమించినట్లేనా? పూర్తిగా క్షమించినట్లే. మన పాపములు విమోచించబడ్డాయి, ఆయన రక్తము ద్వారా కడిగేశాడంటే, ఇంకా కడిగివేయబడింది ఏదన్నా ఉందా? లేదు, పూర్తిగా కడిగేశాడు. క్షమించడం అంటే అదే. క్షమించే విషయంలో కూడా ఇంకా ఎక్కడో కొంచెం అనేది ఉండకూడదు. క్షమించాము అంటే ఇక పూర్తిగా క్షమించడం అని అర్థం. ఉదాహరణకు, దేవుడు తన క్షమాగుణాన్ని గురించి పాత నిబంధనలో చాలా ఉన్నాయి, కానీ 2 వచనాలు చదువుతాను, వినండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 11, 12 వచనాలు గమనిద్దాం.
భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దేవుని యొక్క కృపకు వెళ్ళదు లేవండి, దానికి కొలత లేదు అసలు. దానికి ఆకాశానికి భూమికి కొలత ఏమన్నా వేస్తారా? లేవు. ఎందుకంటే బైబిల్లో మహాకాశాలు పట్టజాలవు నిన్ను అంటాడు. సైంటిస్టులైనా ఇంకెవరైనా సరే రాకెట్లు కనుక్కొని ఆకాశంలోకి వెళ్ళారంటే అది కొంత దూరమే. నువ్వు ఇలా 100 సంవత్సరాలు ఒకవేళ ఫ్యూయల్ అంటే ఆయిల్ ఏదన్నా ఉండి ఒకవేళ 100 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నా దానికి కొలత లేదు ఆకాశానికి. వాళ్ళు పోతూనే ఉంటారు. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా కూడా 100 సంవత్సరాలు వాడు బతికుంటే ఆ పుట్టిన పిల్లోడిని ఒకవేళ రాకెట్లో ఫ్యూయల్ ఉంటే పంపిస్తే వాడు చచ్చిపోయేదాకా కూడా పోతానే ఉంటాడు. అంటే ఆకాశానికి హద్దు లేదు. అంటే దేవుడు సృష్టి అంత గొప్పది. భూమికి ఆకాశములకు ఎంత ఉంది? వాటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందంటే లెక్క లేదు, కొలత లేదు. దేవుని కృపకు కూడా కొలత లేదు. దేవుని కృప అంత అధికంగా ఉంటుంది. అలాగే ఆ తర్వాత అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని అంటే ఆయన మనల్ని ఎంత క్షమించాడు అంటే తూర్పు పడమటికి ఎంత దూరం ఉంది చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్పలేరు. హద్దు లేదు. ఎందుకు ఆకాశానికి భూమికి ఎట్లా మనం కొలతలు వేయలేమో అలాగే తూర్పు పడమటికి కొలతేద్దాం అనుకుంటే అది హద్దు లేదు. సో ఇప్పుడు దేవుని యొక్క క్షమాగుణం ఎటువంటిదంటే అంత దూరం మన అతిక్రమాలు అంత దూరం చేసి ఉన్నాడు. అంత క్షమాగుణం కలిగినటువంటి వాడు దేవుడు మనల్ని అంతగా క్షమిస్తున్నాడు. మరొక వచనం మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? అతిక్రమాలను క్షమించగలిగిన సమానం కలిగిన దేవుడు అంటే నీతో సమమైన దేవుడు అంటే ఇంకా వేరే దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు నీకంటే తక్కువ అని కాదు అర్థం. ఇక్కడ దాని అర్థం ఏంటంటే దేవా నువ్వు అంత క్షమాగుణం కలిగిన వాడు అని అర్థం. అక్కడ నువ్వు అంత క్షమ కలిగినటువంటి దేవుడవు. ఆయన ఎంత క్షమిస్తున్నాడంటే 19వ వచనంలో అంటాడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అంటున్నాడు. ఇక్కడ కూడా అంతే. సముద్రము అగాధము. సముద్రానికి లోతు ఎంతో తెలుసా? అగాధము. అంత లోతులో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుని యొక్క క్షమాపణ అంత గొప్పది, దానికి హద్దులు లేవు. అంత క్షమించేశాడు. ఇంకేదన్నా క్షమించింది ఏదన్నా ఉందా అనేది లేదు దేవుని దగ్గర. ఆయన క్షమించాడు అంటే క్షమించాడు అంతే. సో ఇప్పుడు మన క్షమాపణ, మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు, మన పట్ల ఎవరైనా దురుసుగా మాట్లాడినప్పుడు, లేకపోతే మన పట్ల వారు అభ్యంతర కారణంగా ఎవరైనా ఉంటే మనము వాళ్ళను క్షమించాలి. ఎలా క్షమించాలంటే దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని ఎలా క్షమించాడో అలా క్షమించాలి. ఆయన క్షమాపణకు హద్దే లేదు. ఆయన కృపకు ఎట్లా హద్దు లేదో ఆయన క్షమాపణకు కూడా హద్దు లేదు. అంతగా మనల్ని క్షమించి ఉన్నాడు. మనం కూడా దేవుడు ఎలా క్షమించాడో మనం అలాంటి క్షమాగుణము కలిగి ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతారు. ప్రత్యేకంగా పేతురు అనే ఆయన వచ్చి యేసుక్రీస్తును ఒక మాట అడుగుతాడు.
మత్తయి సువార్త 18:21 పేతురు ఏమంటాడో ఇక్కడ చూస్తా. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే అతన్ని నేను ఎన్ని మారులను క్షమించాలి? 7 మార్లు మట్టుగా, అంటే ఒక అడుగు ముందేసాడు. వాస్తవంగా పాత నిబంధన క్రింద ఉన్నటువంటి వారు క్షమించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో కంటికి కన్ను పంటికి పన్ను అంటారు. అయితే ఇప్పుడు మేము నీ శిష్యులం కదా, మేము ఎంత గొప్పవాళ్ళమో అన్నట్లుగా ఉంది ఆయన. ఎలా అంటే 7 మార్లు మేము క్షమించమంటవా? అంటే ప్రభువారు మెచ్చుకుంటాడేమో అని అనుకున్నాడేమో, మనకు తెలియదులే. కానీ 7 మార్లు అంటే చాలా గొప్ప విషయం అని పేతురు దృష్టిలో. అసలు కంటికి కన్ను పంటికి పన్ను అంటున్న సందర్భంలో 7 మార్లు క్షమించడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ప్రభువారు ఎంత గొప్పగా ఉంది నీ ఆలోచన అంటాడేమో అనుకోవచ్చు. కానీ పేతురు ఊహించినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చాడు. 7 సార్లు క్షమించమంటావా? నా సహోదరుడు తప్పు చేస్తే నా ఎడల ప్రభువా అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుగానే నీతో చెప్పుచున్నాను. 70 మార్లు అంటే అర్థం ఏంటంటే 70 times 7 అని ఇంగ్లీష్లో చూస్తే, అంటే 70 × 7. 70 × 7 అంటే 490 సార్లు అన్నాడు. ఉదాహరణ చెప్తున్నాడు ఇది ఆయన. 490 సార్లు క్షమించు అన్నాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇప్పుడు లెక్కలేసుకుంటా కూర్చున్నావు అనుకో. నేను ఇప్పుడు పేతురు అన్నాడు 7 మార్లు అంటే లెక్కల్లో తేలిపోతాయి. 7 మార్లు అంటే 4 సంవత్సరాలకు ఒకసారి, లేకపోతే ఆ తెల్లారే, లేకపోతే ఇంకొక సంవత్సరానికి గుర్తుపెట్టుకుంటాడు. 1 2 3 4 5 6 7 అయిపోయింది. సో ఇప్పుడు లెక్కలు పెట్టుకోవచ్చు. 7 సార్లు నా విషయంలో తప్పు చేశాడు, నేను క్షమించాను, ఇక 8వసారి చేస్తే ఇక కుదరదు అని అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా అనలా. ఎన్ని మార్లు? 70 ఏళ్ళ మారులు మట్టుకు, అంటే 70 times 7, 70 × 7 490 సార్లు. అంటే దాని అర్థము మనం లెక్కలేసుకుంటా కూర్చుంటాము. 490 సార్లు 490 సార్లు మనం లెక్కలేసుకుంటా కూర్చుంటామా? అసలు 490 సార్లు అంటే 490 సార్లు ఎవరైనా ఒక వ్యక్తి నీ విషయంలో తప్పు చేస్తాడా? అంత భయంకరమైన క్షమించలేని తప్పులు ఏమన్నా ఉంటాయా? ఆలోచన చేయండి మీరు. 490 సార్లు నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకుంటా కూర్చోవాలి? కుదిరే పని కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి అర్థం ఏంటంటే 490 సార్లు అంటే ఇక జీవితం మొత్తం అని. క్షమించడానికి లెక్కలు లేవయ్యా, లెక్కలు వేసుకోవటానికి లేవు. 7 సార్లు కాదు, 8 సార్లు కాదు, 100 సార్లు కాదు. అది జీవిత కాలము జరిగేటువంటి విషయము. ఆ లిమిట్ లేదు దానికి, క్షమించడానికి. సో కాబట్టి మీరైనా ఇప్పుడు ఒకసారి అనుకోండి, 490 సార్లు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. మీరు కూడా ఇప్పటి నుంచి లెక్కలు వేసుకోండి. 490 సార్లు నీ విషయంలో ఎవరైనా క్షమించరాని పాపం, క్షమించరాని తప్పు 490 సార్లు నీ విషయంలో చేస్తారేమో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి లెక్కలేసుకోండి. అది కుదిరే పని కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపమానం, ఆ తర్వాతే మరొక ఉపమానము వాళ్ళతో చెబుతాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు లేదా ఒక అధికారి ఉన్నాడు. ఆయనకు ఒక వ్యక్తి అచ్చున్నాడు. ఎంత అప్పున్నాడు? అది మత్తయి సువార్త 18:23 నుంచి ఆ వచనాల్లో దగ్గర 35 వచనాల్లో ఈ విషయం ఉంటుంది. నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అతడు ఎంత అప్పున్నాడంటే ఇంచుమించు 10,000 talents,
10,000 టాలెంట్స్ అంటే 10,000 తలాంతులు. 10,000 తలాంతులు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అచ్చున్నాడు. తలాంతు విలువ, ఒక తలాంతు విలువ ఇంచుమించు 3,600. అప్పుడే 3,600 అంట. అంతేనా ఉంది? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము ఆ వచనాన్ని ఒకసారి చూడండి. పద్దెనిమిదవ అధ్యాయం 24వ వచనము. అతడు లెక్క చూచుకుండా మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు. 2 అని అంకె ఉంది కదా, ఆ 2 అంకె దగ్గర కింద తలాంత్ అంటే ఎంత? ఇంచుమించు 3,600 రూపాయలు. అంటే అప్పట్లోనే మొదటి శతాబ్దంలో ఇది రాస్తూ ఉన్నప్పుడు, మొదటి శతాబ్దం ఇప్పటికి 2,000 సంవత్సరాల పైన, 2,000 సంవత్సరాల పైన ఎంతంట? 3,600 ఒక్క తలాంతు విలువ. ఇప్పుడు ఎన్ని తలాంతులు అప్పున్నాడు? 10,000 తలాంతులు అంటే ఇంచుమించు 3,60,00,000. మీరు ఇంటూ వేయండి, మీకు అర్థమవుతుంది. ఇంచుమించు 3,60,00,000 అప్పున్నాడు. అప్పటికి ఇప్పటికి పోలిస్తే 3,60,00,000 అంటే మామూలు విషయం కాదు. అది అసలు తీర్చడానికి వల్లయే పనే కాదు. అయితే వాడు ఏం చేశాడంటే, ఆయన దగ్గరకు వచ్చి, అంత అప్పున్న వ్యక్తి సాగిలపడ్డాడంట. ఆయన దగ్గర, యజమానుడి దగ్గర సాగిలపడి మొక్కి, దండం పెట్టాడు. దండం పెట్టి మొక్కి, నా ఎడల ఓర్చుకో, కొంచెం నాకు నన్ను పేషెన్స్ ఉండు, కొద్దిగా ఓర్చుకో, నీకు అంతయు చెల్లిస్తా. అతడు మరి చెల్లిస్తాడా? వాస్తవంగా అయితే చెల్లించే పరిస్థితి లేదు. ఇప్పుడైతే చాలా ఉంటుంది. అప్పుడే 3 కోట్ల చిల్లర అంటే ఇప్పుడు అసలు ఒక పెద్ద కోటీశ్వరుడు, పెద్ద ధనవంతుడై ఉండాలి అతడు. ఒక దేశ అధినేత, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ టైకూన్, మ్యాగ్నెట్ అయి ఉండాలి. అంత చెల్లించడం అసలు అసంభవం అది వాస్తవానికి. సో ఇప్పుడు ఆయన మొక్కాడు, సాగిలపడ్డాడు, నన్ను క్షమించు. ఇంకా ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఓర్చుకో, నేను నీకు దాన్ని చెల్లిస్తానన్నాడు. ఆ మాటకి ఆ యజమానుడికి చాలా కనికరం అయిపోయింది ఆయన మీద. అరే, సాగిలపడ్డాడు, మొక్కాడు, ఇంత చేస్తే ఆ యజమానుడి యొక్క కనికరము, సరేలే చూద్దాం, వీడిని గురించి ఆలోచిద్దాం, సరే ఇదిగో మళ్ళా గడువు ఇస్తున్నా, నీకు పలానా గడువులో చెల్లించు, అప్పుడు దాకా ఇతన్ని నేను చేతిలో పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా లేదా యజమానుడికి. ఆ యజమానుడు ఆ దాసుని మీద కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను అని ఉంటుంది. అసలు ఇక లేదు, ఫ్రీ అయిపోయావు, నువ్వు అవసరం లేదు, నిన్ను నేను క్షమించా, నీ అప్పును నువ్వు నాకు చెల్లించాల్సిన పని లేదు అన్నాడు. అసలు ఫ్రీ అయిపోయాడు, ఇంకా బర్డెన్ మొత్తం పోయింది, క్షమించబడ్డాడు. అంత అప్పు కట్టలేను. అంతకుముందు ఏముంటుందో తెలుసా? నువ్వేం చేస్తావో తెలియదు, నీ భార్య, నీ పిల్లలు, ఇంకెవరున్నా కానీ మొత్తం కుదువు పెట్టి అయినా నా అప్పు చెల్లించన్నాడు. నీకు ఏదున్నా కుదువు పెట్టేసేయి, నీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఇంక నీకు ఏదున్నా సరే. అటువంటి స్టేజ్ నుంచి ఆయన క్షమించబడి ఫ్రీ అయిపోయి వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి ఇతడికి ఎదుట పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 28 నుంచి చదువుతాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి
తనకు 100 దేనారములు. 100 దేనారము. దేనారం అంటే ఇంచుమించు ₹1/2. దేనారం అంటే ₹1/2. 100 దేనారాలంటే ₹50. అంతే కదా. ₹50 అప్పు ఉన్నవాడు ఒకడు ఎదురాడు. చూడండి, ఆ రోజుల్లో లూకాసు వార్త, మత్తయి సువార్త 20వ అధ్యాయము 2 ప్రకారము చదవద్దు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2 ప్రకారము ఒక వ్యక్తి యొక్క రోజు కూలి ఎంతో తెలుసా? ఎంత? 1 దేనారము. 1 దేనారము అంటే ఒక రోజు కూలి ఎంత? ₹1/2 ఆ రోజుల్లో. ఇప్పుడు ఎన్ని దేనారాలు ఉన్నాడు ఇతను? 100 దేనారాలు. అంటే 100 రోజులు పనికి పోయి చెల్లించవచ్చు. 100 రోజులు పనికి పోయి చెల్లించడానికి అవకాశం ఉందా లేదా? 100 రోజుల్లో ఉంది, అవకాశం ఉంది. ఇంతకుముందు ఎన్ని కోట్లు? 3 కోట్ల పైన, ఇంచుమించు 3,60,00,000 చెల్లించే అవకాశం ఉందా? జీవిత కాలం పనికి పోయినా చెల్లించే అవకాశము లేదు. సో ఇప్పుడు ₹1/2 అప్పున్నవాడు ఈ క్షమించబడినటువంటి వాడికి ఎదురయ్యాడు. ఎదురైతే, ఏయ్ నా అప్పు చెల్లించు అన్నాడు. ఆ 100 దేనారాలు ₹50 చెల్లించంటే ఆయన అన్నాడు, అయ్యా నన్ను ఈయన ఎలా అన్నాడు, ఈయన కూడా అదే అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నా దగ్గర చెల్లించడానికి ఏమీ లేదు, అవసరమైతే తగిన సమయంలో నేను మళ్ళా దాన్ని నీకు చెల్లిస్తాను, ఇప్పుడు నా దగ్గర అయితే ఏమి లేదు. చూడండి, ఆ తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకో, నీకు చెల్లించదనని వారిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాల్లో వేయించెను. ఎంత? ₹50 అప్పు ఉంటే, నన్ను క్షమించు, నా ఎడల ఓర్చుకో, నేను నీకు చెల్లిస్తాను, అవసరమైతే 100 రోజులు పనికి పోయి రోజు 1 దేనారం సంపాదించి నీకు చెల్లిస్తాను, మధ్యలో ఒకవేళ సెలవులైనా కానీ ఎన్నో రోజులు, ఇంకా 100 కాకపోతే ఒక సంవత్సరంలో నేను చెల్లిస్తాను, ఏదో ఒకటి అవకాశం ఉంది ఆయనకి. కానీ ఇతడు ఆ పని చేయాల. ఇతను ఏం చేశాడంటే, అది గొంతు పట్టుకొని, కుదరదు, నువ్వు చెల్లించకపోతే కుదరదు అని చెప్పి అతన్ని చెరసాల్లో వేయించాడు. అప్పుడంట మిగతా దాసులు జరిగిన దాన్ని చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి. ఇక్కడ యజమానుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మన దేవుడు యజమానునితో పోలుస్తున్నాడు. ఇక్కడ క్షమించబడినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనమే. క్షమించబడిన వారము మనమే. మనము దేవునికి అంత అప్పున్నాం, పాపపు అప్పున్నాం, రుణమున్నాం. ఆ రుణాన్ని మనము మారు మనసు పొందినప్పుడు, క్షమాపణ వేడుకున్నప్పుడు అంత రుణాన్ని ఆయన తీసేసినప్పుడు మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే, నేను తీసేసినప్పుడు మీ రుణాన్ని, మీరు కూడా మీ పట్ల ఎవరైతే రుణం ఉంటారో, అచ్చుంటారో, ఆ రుణాన్ని, ఇందాక నేను చెప్పా, రుణం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు క్షమించబడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు క్షమించాలి, ఏ విషయమైనా సరే. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ₹50. ఇప్పుడు దేవుని క్షమాపణతో పోల్చుకుంటే మనం తోటి వాళ్ళ ఎడలు చూపించే క్షమాపణ పెద్ద క్షమాపణేనా? దేవుని క్షమాపణ ఎంత క్షమాపణ ఆయన మన పట్ల చూపిస్తుంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం మనము. అంటే ఆల్మోస్ట్ మనం ఇక నరకానికి పోవలసినటువంటి వాళ్ళము, చావుకు లోనైనటువంటి వారము.
నరకాగ్నిలో యుగ యుగాలు కాలాల్సినటువంటి వాళ్ళము. ఆ దాసుడు ఎలాగూ సాగిలపడి మొక్కి క్షమించన్నప్పుడు, అసలు నీకేమొద్దు, ఇంకా నువ్వు రుణం ఏమొద్దు, పూర్తిగా తీసేసా పో అన్న ఆ యజమానుని పోలి దేవుడు ఉన్నాడు మనకు. మనల్ని అంత క్షమించాడు. మరి అంత క్షమించినప్పుడు మనము మన తోటి వారి పట్ల క్షమాగుణం లేకపోతే, మనం క్షమించకుండా ఈ వ్యక్తిలాగా గొంతు పట్టుకొని నువ్వు చెల్లిస్తావా లేదా అని చెప్పి ఆ తక్కువ అప్పున్నటువంటి వాడిని చెరసాల్లో వేయించినట్లు మనము ఎదుటి వారిని ఇబ్బంది పెడితే యజమానుడు చేసే పని ఏంటో తెలుసా? యజమానుడికి తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే, యజమానికి సమాచారం అందుద్ది, మన దేవునికి కూడా సమాచారం అందుతుంది. తెలియదేముంది ఆయనకు? అన్నీ తెలుసు. సో ఆయనకు సమాచారం అందినప్పుడు ఆయన చేసిన పనేంటి? ఆయన చేసిన పని ఏంటంటే, అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, ఎవరు? చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివు గనుక నీ అప్పంతయు క్షమించితిని. ఎంత అప్పు? నువ్వు జీవితకాలము నువ్వు, నీ భార్య, నీ పిల్లలు పనులు చేసిన ఒక్క రోజుకి కూలి దేనారము ₹1 3,60,00,000 నువ్వు నాకు చెల్లించలేవు. అయినా కానీ నేను నిన్నేం చేశాను? నిన్ను నేను క్షమించాను, అప్పంతయు క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుడిని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అంటే కనీసం ఈ ఇంగిత జ్ఞానం నీకుండాలి. అరే, నీ విషయంలో దేవుడు చేసిన మేలు ఎంత గొప్పది. అంటే మనల్ని కూడా అదే, మన విషయంలో దేవుడు చేసిన మేలు ఎంతది, మనల్ని ఎంతగా క్షమించాడు, ఇదంతా మనకు గుర్తుండదా? తోటి వారి విషయంలో వారు చచ్చేంత మనం అంత క్షమాపణ గుణం లేనటువంటి పనులేమి వాళ్ళు చేయలేదు కదా. ఏదేదో ఒక చిన్న విషయాలు, వాటి విషయంలో మనము వారిని క్షమించకుండా వారి గొంతు పట్టుకుంటే మన యజమానుడైనటువంటి దేవుడు మన పట్ల అలానే ప్రవర్తిస్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను క్షమించినట్లు నువ్వు కూడా వాళ్ళని క్షమించాల్సిందే. కనీసం ఆ బుద్ధి నీకు ఉండాలి. నీకు ఇప్పుడు లేదు కాబట్టి ఆ యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. అప్పు చెల్లించేంత వరకు బాధపరిచే వారికి అప్పగించాడు. బాధపడతా ఉంటాడు, చెల్లిద్దాం అనుకుంటాడు. కుదురుద్దా? కుదిరే పని కాదు. చెల్లించడం వల్లే కాదు. ఆ స్టేజ్కి పోతావు, జాగ్రత్త. అందుకే మీలో ప్రతివాడును, ప్రభు చెబుతున్నాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. స్పష్టమేది. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఏం చెప్తున్నా అంటే, మీరు మీ సహోదరులను హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా అంటే ఇంకా ఏం లేదు, ఇంకా అక్కడ మనసులో ఇంకేం ఉండకూడదు, ఒక చిన్నది కూడా ఉండకూడదు. ఇక క్షమించాము అంటే క్షమించటమే, ఇక వేరే పల్లెత్తి మాట ఉండకూడదు, వారి గురించి ఇంకా వేరే ఆలోచనలు ఉండకూడదు. ఆ క్షమించిన యజమానుడు ఎవరికి ఏం చెప్పాలా? చూడు, నేను ఎంత క్షమించానో వాడిని, అసలు వాడు వల్ల ఇద్దా, అవి ఏం చెప్పుకోలే ఆయన. ఓకే, నువ్వు చేసిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, నీ మీద నాకు కనికరం కలిగింది, నీ మీద నాకు దయ ఉంది, నువ్వేది చెల్లించాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. మనం కూడా అంతే, హృదయపూర్వకంగా మన సహోదరులను క్షమించాలి. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు థింక్ చేయండి. మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తున్నారా? వారి విషయంలో ఇప్పుడు కూడా మన హృదయాల్లో, మన మనస్సుల్లో తొలుస్తూ ఉందా? వీడు నన్ను అట్లా చేశాడు, వాడు క్షమింపరాని నేరం చేశాడు, ఆమె నా విషయంలో క్షమింపరాంది చేసింది, నేను క్షమించలేను, నేను దీన్ని ఓర్చుకోలేను,
దానికి రిపే చేయాలి, దానికి తిరిగి నేను చెల్లించాలి అని ఎవరైనా అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి, డేంజర్లో ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఎంత క్షమించాడు, క్షమించింది దేనికి అంటే ఆయన మాదిరి ఉంచాడు మీకు, మీరు కూడా క్షమించమని. అలా ఎవరైనా ఉంటే దయచేసి మీరు దాన్ని ఇప్పుడే హృదయాల నుండి తీసివేసుకోండి. అయితే క్షమించటానికి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? కండిషన్స్ అంటే షరతులు ఏమన్నా ఉన్నాయా? ఒక వ్యక్తిని క్షమించడానికి షరతులు ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకి నేను ఒక ఆయన ఒక స్థానిక సంఘంలో ఒక దైవజనుడంట, ఒకవేళ మీ విషయంలో తప్పు చేసిన వారిని క్షమించడానికి మీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా? మీ విషయంలో తప్పు చేసినటువంటి వారిని క్షమించడానికి మీకు అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా అన్నాడు. వాళ్ళు అన్నారంట, మాకు ఏ అభ్యంతరం లేదు, కాకపోతే ఆ వ్యక్తి మా ముందుకు వచ్చి మేము క్షమించాము అనే ఆలోచన అతనికి కలగటానికి ఆ ఒక్క విషయంలో, అంటే తన ముందుకు వచ్చి తాను ఏదైతే చేశాడో ఆ విషయాన్ని ఒప్పుకుంటే చాలు, మేము క్షమించేస్తాం అన్నారంట. ఇది సబబుగా ఉందా లేదా? సబబుగా అంతే కదా. ఇప్పుడు క్షమించడానికి మాకేం అభ్యంతరము లేదు, కాకపోతే ఒక చిన్న షరతు. అదేంటంటే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఒక్క విషయం ఒప్పుకుంటే చాలు, మేము క్షమిస్తాం, మాకు ఏ అభ్యంతరాలు లేవు అన్నారంట. ఇది కొంత సబబుగా ఉంది. లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనిని గద్దించుము. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే అతన్ని గద్దించు, అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించు. ఎప్పుడు? మారు మనసు పొందిన యెడల అతనిని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించు. ఇక్కడ షరతు ఏంటంటే అతడు ఎన్నిసార్లన్నా తప్పు చేయనాయి, ఈవెన్ 7 times ఇన్ ఏ డే. ఒక్క రోజులో 7 సార్లు ఎవరైనా చేస్తారా? చేయరు. కానీ చేసిన 7 సార్లు ఒక రోజులో ఒక వ్యక్తి నీ విషయంలో తప్పు చేసి 7 సార్లు, ఇక్కడ కండిషన్ ఏంటంటే 7 సార్లు నీ వైపు తిరిగి నిన్ను క్షమించమని అడిగితే నువ్వేం చేయాలి? క్షమించాలి. చిన్న షరతు అది, అంతే. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడు నిజంగా నేను తప్పు చేశాను అని అతడు గ్రహించినప్పుడు అప్పుడు మనము అతన్ని క్షమించాలి. అదొక చిన్న షరతు. ఉదాహరణకి మనం మన జీవితాల్లో మన భార్య విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో, స్నేహితుల విషయంలో, సహోదరుల విషయంలో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, మనం క్షమిస్తూ ఉంటాం. అయితే ఈ క్షమించే విషయంలో మనం ఒక తప్పు చేయకూడదు. అదేంటంటే అతడు మార్పు చెందే క్షమించమని అడుగుతున్నాడు అనేది ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఒక ఆయన ఏమంటాడంటే, దిస్ ఆఫెన్ ఎంకరేజెస్ ద లవ్డ్ వన్ టు కంటిన్యూ సిన్నింగ్. అంటే మనం ఎవరినైతే ప్రేమించి మనం క్షమిస్తూ ఉన్నామో వాళ్ళు తను తప్పిదాన్ని తెలుసుకోకుండా ఉంటే, మనం అలానే క్షమిస్తున్నామని అతడు అనుకుంటూ ఉంటే అతడు ఆ పాపాన్ని కొనసాగించుకుంటూనే పోతాడు. అర్థమైందా నేను చెప్పింది మీకు? అర్థమైందా? ఇప్పుడు మనం క్షమిస్తున్నాము, కానీ అవతల వాళ్ళు అది గుర్తెరగాలి. నేను తప్పు చేశాను, నేను నిజంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అనే మనసు ఉండాలి.
అలా మనసు లేకుండా మనము వాళ్ళకి డైరెక్ట్గా నిన్ను యాక్చువల్గా మనకేం ఉండదు. ట్రూగా సత్యానికి మన హృదయంలో ఏమి ఉండదు, వాళ్ళని క్షమిస్తాం. ప్రభు చెప్పినట్టు వాళ్ళ విషయంలో ఏ విధమైన అభ్యంతరం లేదు, లేకపోతే చేదైన ఆలోచన ఉండదు. ఆల్మోస్ట్ క్షమించాం. అయితే ఆల్మోస్ట్ కాదు, క్షమించాం. కానీ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే తను తప్పు చేశాడు అనేది గ్రహించాలండి. తాను తప్పు చేశాను అని గ్రహించినప్పుడు మనము అసలు ఇంక దానికి అభ్యంతరం లేదు. అలా గ్రహించకుండా ఉన్నప్పుడు మనం క్షమిస్తూనే ఉన్నామని అతను అర్థం చేసుకుంటే అతడు ఆ పాపం ఏదైతే చేస్తున్నాడో అది ఆపకుండా కొనసాగించుకుంటూనే వెళతాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. మనం క్షమించిన వాళ్ళు దానికి అర్హత లేకుండా ఉంటారు కొంతమంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి వచనాలు నేను చదువుతాను. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే నువ్వు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటావు. నువ్వు నీ మాట విన్నాడనుకో, క్షమించు, అతన్ని నువ్వు సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల, ఇక్కడ మీరు గమనించండి, అతడు వినకపోతే ఏం చేయమంటాడు? అతడు నీ మాట వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నువ్వు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని పోయి అతని దగ్గరకు పొమ్ము. ఇప్పుడు మళ్ళా మరొక ఛాన్స్ ఇవ్వు. 2-3 వెంట పెట్టుకొని అతని దగ్గరకు పో. ఫస్ట్ నువ్వు వెళ్ళు వ్యక్తిగతంగా, నీ మాట వినలా. రెండవసారి వెళ్ళు. ఎలా వెళ్తావంటే 2-3 వెంట పెట్టుకొని పో, సాక్షుల్ని వెంట పెట్టుకొని పో. ఇప్పుడు విన్నాడా, సంపాదించుకున్నట్టే నువ్వు. అప్పుడు కూడా వినకపోతే వారి మాట వాడు వినని ఎడల ఈ సంగతి లేకపోతే ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘము మాట వినని ఎడల, ఇక్కడ 3rd ఛాన్స్ ఏంటంటే సంఘానికి చెప్పు. సంఘంలో ఉన్న వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు కూడా సంఘంలో ఉన్న వారి మాట కూడా వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో. అప్పుడు ఇక్కడ మీరు గమనించండి, కొంతమంది మనం క్షమిస్తాము, కానీ క్షమించబడటానికి అర్హత వాళ్ళలోనే ఉండదు. ముందు నువ్వు వెళ్ళి క్షమిస్తున్నా నిన్ను, ఈ విషయంలో నువ్వు సరవు అన్నప్పుడు అతడు ఒప్పుకోలేదనుకో, 2-3 వెంట పెట్టుకొని పో, అప్పుడు ఒప్పుకోలేదనుకో, మరలా సంఘానికి చెప్పు, అప్పుడు ఒప్పుకోలేదనుకో, అప్పుడు అతన్ని ఏం చేయమంటారు? అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో. అంటే దాని అర్థము, నీ క్షమాపణ నీ దగ్గరే ఉంటుంది. నువ్వేం అతని గురించి ఏమి మనసులో ఏమి ఉంచుకో, నువ్వు క్షమించేశావు. కానీ ఇప్పుడు అర్హత లేనోడిగా చేసుకుంటుంది ఎవరు? ఆ ఎదుటి వ్యక్తే. కాబట్టి క్షమించడం అనేది కామనేనండి. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే అతడు తెలుసుకోవాలి, నేను తప్పు చేశాను అనేది ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి. చివరిగా కొంతమంది ఏమంటారంటే, నేను అసలు క్షమించలేను, నా విషయంలో అతడు చేసిన తప్పు ఇంత అంత కాదు, నేను అసలు అతనిని క్షమించలేను. మీకేం తెలుసు అతడు నా విషయంలో ఏం చేశాడో? అనుభవించినోడికి అర్థమవుతుంది అంటారు. క్షమించలేను నేను అంటారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. Did he
త్రో యూ ఇంటూ ఎ పిట్, అంటే నువ్వు ఎవరినైతే నేను క్షమించలేను అంటున్నావో వాళ్ళు నిన్నేమన్నా గుంటలో ఏమన్నా పడేశారా, ఒక గుంటలో పడేశారా ఒంటరిగా? ఆర్ సెల్ యూ ఇంటూ స్లేవరీ, నిన్ను బానిసలుగా ఎక్కడన్నా నిన్ను అమ్మేశారా వాళ్ళు నిన్ను? అంటే నువ్వు ఎవరినైతే నేను క్షమించలేను అంటున్నావో వాళ్ళు నిన్ను ఏదన్నా గుంటలో ఒంటరిగా, ఏదో అడవి అరణ్య ప్రాంతంలో ఒక గుంటలో, చుట్టూ క్రూర మృగాలు ఉండేటువంటి ప్రాంతంలో నిన్ను ఒంటరిగా వదిలేసి ఒక గుంటలో పడేసేయమని వెళ్ళారా? లేకపోతే నిన్ను బానిసగా వేరే వాళ్ళకి ఏమన్నా అమ్మేశారా? అండ్ సపరేట్ యూ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఫర్ 18 years, 18 సంవత్సరాలు నీ కుటుంబానికి నిన్ను దూరం చేశారా? ఒకసారి ప్రశ్న మీకు, 18 ఏండ్లు అంటే జీవితం సగం పోయినట్టే. 18 ఏళ్ళు కుటుంబంలో తండ్రి, తల్లి, సహోదరులు, స్నేహితులు, ఇల్లు లేకుండా దూర ప్రాంతంలో ఎక్కడో బానిసగా నిన్నేమన్నా వాళ్ళు అమ్మేశారా? మనల్ని అడిగితే లేదంటాం, కానీ బైబిల్లో ఒక ఆయన అడిగితే అవును అంటాడు. ఎవరైనా? మీ అందరికీ తెలుసు, ఏసేపును అదే పని చేశారు అన్నలు. ఆయన మీద అసూయతో ఆయన గుంటలో పడేసి తర్వాత బానిసగా అమ్మేసి ఇన్ని సంవత్సరాలు ఏమి లేకుండా ఎక్కడో అనాథగా బతికాడు ఆయన. ఇప్పుడు అటువంటోడు అనాలా? నేను అంతే కదా, ఇంత పని చేసినోడు నా చేతికి చిక్కితే నేను వాడిని క్షమించలేను అంటాను. కానీ మీరు ఏసేపును మీరు చూడండి, ఏసేపు ఏం చేశాడు? ఏసేపు క్షమించాడు. తన అన్నలను, తన తండ్రిని తనున్న ఐగుప్తుకు తీసుకువెళ్ళిన తర్వాత ఒక విషయం జరిగిందండి. తండ్రి బతికున్నంత కాలము తండ్రిని, తన సహోదరులను ఏసేపు చూస్తున్నాడు. తండ్రి అయిన యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ సహోదరులకు వచ్చిన ఆలోచన ఒకసారి నేను చదువుతాను. ఆదికాండము 50వ అధ్యాయం, త్వరగా నేను చదువుతాను. 50వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఏసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత, అంటే యాకోబు చనిపోయిన తర్వాత, యాకోబును పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునికి వచ్చింది. నౌ జోసెఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద సెకండ్ రూలర్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ఏసేపు ఫరో తర్వాత ఫరో లాంటోడు, ఇక అతని డౌట్ లేదు. ఇప్పుడు తండ్రి లేడు. ఇప్పుడు తండ్రి ఏమన్నా బతుకుంటే ఏసేపు ఏమన్నా అన్నలు చేసిన దాని మీద పగ తీర్చుకుంటారేమో అని చెప్పి తండ్రి చెప్పడానికి ఉంది. అయ్యా నాయన, నువ్వు నన్ను ఎట్ట ప్రేమించావు, అన్నలను కూడా అలాగే ప్రేమించు, వాళ్ళని నువ్వేం మనసులో పెట్టుకోక అనటానికి అవకాశం ఉంది. ఇప్పుడు యాకోబు లేడు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఏసేపు ఏదైనా చేయొచ్చు. ఆ దేశానికి సెకండ్ రూలర్ అతను, ఆల్మోస్ట్ ఏదైనా చేయొచ్చు. సరే, ఇంటికి వచ్చారు. అప్పుడు ఏసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ ఏసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించిన అనుకొని, వాళ్ళకి ఇంకా గుర్తుంది, మనం చేసిన కీడంతటిని బట్టి మళ్ళా ఏసేపు మనకేం చేస్తాడు? కీడు జరిగించుననుకొని ఏసేపునికి ఇలాగ వర్తమానం పంపిణీ. అంటే ఏసేపు దగ్గరకు కూడా పోవటానికి వాళ్ళకి ధైర్యం చాలా. వర్తమానమే పంపించారు. ఏమనంటే, నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, అయ్యా నీ తండ్రి ఒకటి చెప్పాడు ఏసేపు. అదేంటంటే, ఏసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిది. వారు ఏసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా ఏసేపు ఏం చేశాడు? ఏసేపు ఏడ్చెను. ఈయన నా సహోదరులు ఎట్లా అనుకుంటున్నారు? చూడండి, ఏసేపు ఎంత మంచి వ్యక్తి అంటే,
నిజంగా వేరే వాళ్ళైతే ఇక సమయం దొరికింది, ఇక వీళ్ళ పని చాప్టర్ క్లోజ్ చేయాలని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ కనీసం చాప్టర్ క్లోజ్ చేయకపోయినా కాళ్ళ దగ్గర పడేసుకోవాలి వీళ్ళని. వీళ్ళు ఏం చేశారో వాళ్ళకి బుద్ధి రావాల, బుద్ధి తెలియాలి వాళ్ళకి అని అనుకుంటాం సహజంగా మనుషులుగా. కానీ యేసేపు అటువంటి వాడు కాదండి. అసలు నా సహోదరులు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని యేసేపు ఏడ్చాడంట. ఏడ్చి అంటున్నాడు, చూడండి, ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యేసేపు భయపడకుడు, నేను దేవుని స్థానమందున్నానా, నేను దేవుని స్థానమందున్నానా. నాడు అలా చెప్పగలగాలండి మనం ఏమైనా దేవుని స్థానంలో ఉన్నామా? నేను అసలు క్షమించడం పో అంటానికి, లేకపోతే మన ముందు జనాలు వచ్చి సాగిల పడటానికి మనమేమి దేవుని స్థానంలో లేమో. మనందరము క్రీస్తునందు తోటి సహోదరులము. మన సహోదరుడు మన సహోదరి మన విషయంలో ఏదైనా తప్పు చేస్తే మనం దేవుళ్ళలాగా ఫీల్ అవ్వద్దు. క్షమించటానికి మంచి మనసు కలిగి ఉండాలి. మనమేం దేవుళ్ళం కాదు. వాళ్ళు వచ్చి మన కాళ్ళ దగ్గర ఏం పడాల్సిన అవసరంలా, అంత పరిస్థితి మంద కాదు. యేసేపు అన్నాడు, నేనేమైనా దేవుని స్థానంలో మీరు ఏదన్నా క్షమించమని అడిగితే ఏ దగ్గర ఎక్కడన్నా కాళ్ళ దగ్గర పడాలంటే అది దేవుని దగ్గర పడండి, మీరు ఆయన కాళ్ళ దగ్గర పడండి అని చెప్పి, చూడండి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిదిరి కానీ నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని అందరినీ ఆదరించి, చూడండి, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను, ప్రేమగా మాట్లాడాడు. అది క్షమించడం అంటే. అదే అవునా కదా? వారిని క్షమించాడు. మిమ్మల్నే కాదు సహోదరులారా, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా నేను పోషిస్తాను. నా విషయంలో మీరు అభ్యంతర పడాల్సిన అవసరము లేదు. ఇంకొక విషయం చెప్తాను, ముగించేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, డిడ్ ఎనీవన్ పుష్, చూడండి, డిడ్ ఎనీవన్ ఇన్సిస్టెంట్లీ అన్రీజనబుల్లీ డిమాండ్ యువర్ డెత్ థౌ యు వర్ ఇన్నోసెంట్. నీవు అమాయకుడివి, నువ్వు ఏ తప్పు చేయలా, నీకు ఏ పాపం తెలియదు, కానీ నీ మరణాన్ని ఎవరైనా కావాలని వెతుకుతున్నారా? అంటే నువ్వేమి దానికి అర్హుడివి కాదు, నీకేం తెలియదు, నువ్వు ఇన్నోసెంట్వి, కానీ నువ్వు చావాలి అని కోరుకునే వాళ్ళు నిన్ను అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నీ జీవితంలో? నువ్వేం చేయకపోయినా నువ్వు చచ్చిపోవాలా అనుకునేవాళ్ళు. ఎనీవన్ బీట్ యూ సో బ్రూటల్లీ దట్ ఇట్ ఆల్మోస్ట్ కిల్డ్ యూ, అంటే నువ్వు చచ్చేదాకా నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నువ్వు చచ్చిపోయేదాకా నిన్ను కోపంగా నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. డిడ్ ఎనీవన్ పుష్ ఎ క్రౌన్ ఆఫ్ థార్న్స్ డౌన్ ఆన్ యువర్ హెడ్, అంటే ముళ్ళతో ఉన్నటువంటి కిరీటాన్ని ఎవరైనా నీ తల మీద గట్టిగా అదిమారా? నీకెవరన్నా స్ట్రైప్ యూ, పుట్ రెడిక్యులస్ క్లోత్స్ ఆన్ యూ, మాక్ యూ, హిట్ యూ అండ్ స్పిట్ ఇన్ యువర్ ఫేస్, అంటే నిన్ను అవమానపరిచి నీ వస్త్రాలు లాగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వస్త్రాలు లాక్కున్న వాళ్ళు అందరి ముందు. అలాగే నిన్ను అవమానపరచడానికి నీ మీద ఏదో ఒక వస్త్రాన్ని కప్పి శుభము నీకు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే రెడిక్యులస్గా, అంటే నిన్ను అవమానపరుస్తూ. అంతేకాదు, నిన్ను గుద్ది, నీ ముఖం మీద గుద్ది నీ మీద థూ అని ఉమ్మేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, డౌట్ ఏం అవసరంలా. ఉన్నారా ఎవరన్నా అట్ట మిమ్మల్ని మీ జీవితాల్లో ఉమ్మేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్ను చంపటానికి దేని మీద అయితే నిన్ను చంపాలనుకుంటున్నారో దాన్నే నీ చేత మోపించి దాని మీద పెద్ద మేకులు తీసుకొని నీ కాళ్ళల్లో చేతుల్లో కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా నీ డొక్కలో బల్లెం పోటుతో పొడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు దప్పిక అని అరుస్తున్నప్పుడు చేదును తీసుకొచ్చి నీళ్ళకు బదులు నీ నోటికి అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఉన్నారా? లేరు. ఎవరైనా? యేసుక్రీస్తు. మరి ఇంత పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఈయనన్న మాట ఏందో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. లోకాసు వార్త 23:34. మరి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించలేదా? ఇందాక ఫస్ట్ మనం అనుకున్నాం, కొంతమంది వాడు చేసిన దాన్ని నేను క్షమించలేను, ఆమె చేసిన దాన్ని నేను క్షమించలేను, అసలు నీకేం తెలుసు వాళ్ళు నా విషయంలో చేసింది, నువ్వు అనుభవిస్తే నీకు తెలిసిద్ది అన్న వాళ్ళకి దేవుడిచ్చే సమాధానం ఇది. నీకంటే ఎక్కువ అవమానాన్ని, అపహాస్యాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, భారాన్ని, శ్రమను అనుభవించిన ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు కొలస్సీ 3:12 అంటాడు, మీరు జాలి గల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. క్రీస్తు మిమ్మును క్షమించి లాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరు సహోదరులను క్షమించండి. బైబిల్ చెబుతుంది, ఎవడు తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు నరహంతకుడు, వాడిలో చీకటి ఉంది, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వానికే తెలియదు. సహోదరుని ద్వేషించువాడు నరకానికి పాత్రుడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏం చేయాలా? ఇప్పుడు చెప్పిందంతా మనసులో పెట్టుకోండి, మర్చిపోవద్దు. అటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురైనప్పటికి కూడా మనం క్షమించటము, యేసుక్రీస్తు యొక్క గుణాన్ని కలిగి ఉండటము చేయాలి. ఒకరోజు ప్రభువు ఇచ్చేటువంటి ఆ గొప్ప వరం, అసలు మనల్ని మెచ్చుకుంటాడు, పొగుడుతాడు ఆయన. ఒకరోజు ఆ నిత్యత్వంలో ఆయనతో మనం సంతోషపడే రోజు ఒకరోజు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము సహోదరులను ఏం చేయాలి? క్షమించాలి. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే అవకాశం ఇచ్చిన సహోదరుడికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను.